హాయ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున మీకు శుభాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనిషిని దేవుడు ఏ రీతిగా నిర్మించారో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఎంతో చక్కగా వివరించారు. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం మనం చూసుకున్నట్లయితే, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయునూదగా నరుడు జీవాత్మాయను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నేలమంటి నుంచి నరుని తన రూపంలో తన స్వరూపమందు సృజించి ఆయన జీవవాయువును నరునికి ఇచ్చారు. కనుక నరుడు జీవించాత్మయ్యారు. మనం చదువుకున్నటువంటి కీర్తన భాగంలో 139వ కీర్తనను మనం ఒకసారి చూసుకున్నట్లయితే 139వ కీర్తన 14వ వచనం, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. మనము నిర్మించిన రీతిని ఒకసారి మనము తెలుసుకోగలిగితే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. పిండముగా ఉన్నప్పుడే దేవుడు మనకు ఏ రూపాన్ని ఇవ్వాలో ఆయన నిర్ణయించారు. ఇంకా మనము తల్లి గర్భంలో ఉండగానే ఎన్ని దినాలు మనము ఇహలోకంలో జీవించాలో మన యొక్క దినములన్నీ కూడా ఆయన గ్రంథంలో లిఖితములై ఉన్నవి. ఒక మనిషి యొక్క వేలి ముద్రలు ఇంకొక మనిషికి ఒకేలా ఉండవు. ఒక మనిషి యొక్క రెటీనా వేరే వ్యక్తితో సరిపోల్చదు. మనకు ఉన్నటువంటి ప్రతి అవయవము కూడా చాలా ప్రత్యేకంగా దేవుడు శ్రద్ధ తీసుకుని నిర్మించారు కదండి. ఏ లోకంలో ఏదైనా ఒక మోడల్ని మనం నిర్మించాలనంటే, ఒక బాటిల్ని డిజైన్ చేసి దాన్ని నిర్మించాలనంటే అదే డిజైన్ని చాలా కాపీస్ వారు ఇవ్వగలరేమో, కానీ ఒక్కొక్క బాటిల్ని ఒక్కొక్క డిజైన్గా చేసి ఇవ్వటం అంటే చాలా కష్టం అనిపిస్తుంది. బట్ అదే రీతిగా మనుషుల్ని దేవుడు చేసిన రీతి చూస్తే ఆయన మన మీద చూపించినటువంటి శ్రద్ధ ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన నిర్మాణాన్ని ఇచ్చి ఏ ఒక్కరిని పోలినటువంటి వారిగా కాకుండా ఆయన స్వరూపమందు దేవుడు మనల్ని నిర్మించుకున్నారు కదండి. నిజమే. ఆ యొక్క విధము మనము చూసినట్లయితే మనకు ఆశ్చర్యము కలుగుతుంది. అదే రీతిగా మన అవయవములు మనం జన్మించిన నాటి నుంచి అవి పనిచేస్తూనే ఉంటాయి. ఎంతో చక్కగా వాటి నిర్మాణాన్ని, వాటి యొక్క పనితీరుని దేవుడు వాటికి ఇచ్చి చక్కగా మనల్ని కాపాడుతున్న దేవునికి మహిమ ఘనత.